వీడు చేసే ఈ అరాచకం ఐబొమ్మని చెప్పి కొన్ని సినిమాలు ఎవడు బాబుగడి సొమ్మంటారా? అంచేత సినిమా అనేది ఆల్రెడీ ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నది. కరోనా తర్వాత ఎన్నో 50% ఆక్యుపెంట్స్ మీద సినిమాలు ఆడారు. అతను ఇమ్మడి రవి అని చెప్తున్నారు, కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఫాదర్ ఇంటికి వెళ్ళి వైజాగ్లో ఎవరో ఒక అతను ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆ గోడ మీద నేమ్ ప్లేట్ కనిపిస్తున్నది. ఆ నేమ్ ప్లేట్ మీద ఇమంది అని ఉంది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ శ్వేత గంగాధర్. ఈ రోజు అయితే మనం తెలుసుకోవడానికి చాలా విషయాలు ఉన్నాయి. ముఖ్యంగా ట్రెండింగ్ టాపిక్ వచ్చేసి అయితే ఈ జెన్జీకి ఓటీటీ మరియు ఐబొమ్మ లాంటి ప్లాట్ఫామ్స్ అయితే చాలా అలవాటు చేసుకున్నారని చెప్పొచ్చు. ఈ ఐబొమ్మ ద్వారా చాలా వరకు నష్టపోతున్నారని కూడా ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం అనే చెప్పొచ్చు. సో ఈ ఐబొమ్మ సృష్టించిన ఎవరైతే ఇమ్మడి రవి ఉన్నాడో సో అతని పైన అరెస్ట్ చేశారు. మరి ఇలాంటి విషయాలన్నీ ప్రతి ఒక్కటి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు చిరంజీవి గారికి సహోదరుడు అని చెప్పొచ్చు, ది మోస్ట్ ఫేమస్ సీనియర్ మోస్ట్ ఫిల్మ్ జర్నలిస్ట్ నాగేంద్ర కుమార్ గారు ఉన్నారు. ఒక్కసారి వారితో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్, చెప్పండి సార్, అసలు ఇమ్మడి రవి ఐబొమ్మ సృష్టించిన వ్యక్తి అసలు అరెస్ట్ అవ్వడం, అసలు దాన్ని మనం ఏ విధంగా చూడొచ్చు సార్? ఏ విధంగా చూడడానికి ఏం కాదమ్మా, చాలా దారుణమైన సినిమా ఇండస్ట్రీని ఓవరాల్గా, అంటే ఒక టాలీవుడ్ అని కాదు, టోటల్గా అతని దగ్గర 21,000 సినిమాలు ఉన్నాయి. అంటే 1972, 73లో రిలీజ్ అయిన గాడ్ ఫాదర్ రిలీజ్ నుంచి మొన్న రిలీజ్ అయిన ఓజీ వరకు, మిరాయి, డూడు, అంటే అతని దగ్గర లేని సినిమా లేదు దాదాపుగా. అంటే గడిచిన 50 ఏళ్లలో మేజర్ ఫిల్మ్స్ అన్ని, ఏదో అటర్ ఫ్లాప్ సినిమాలు గట్టి పక్కన పెట్టేస్తే అన్ని సినిమాలు అతని దగ్గర ఉన్నాయి. దానివల్ల ఏమవుతుందంటే ఆ వ్యూయింగ్ అంతా కూడా ఐబొమ్మకి షిఫ్ట్ అయ్యి సినిమాలు దారుణంగా కోటాను కోట్ల 100 కోట్ల స్థాయిలో సినిమా ఇండస్ట్రీ చాలా దారుణంగా దెబ్బతింటుంది అతని వల్ల. అతని ఇమ్మడి రవి అని చెప్తున్నారు, కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఫాదర్ ఇంటికి వెళ్ళి వైజాగ్లో ఎవరో ఒక అతను ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆ గోడ మీద నేమ్ ప్లేట్ కనిపిస్తున్నది. ఆ నేమ్ ప్లేట్ మీద ఇమంది అని ఉంది. ఇమంది అని ఉంది. వాల్ నేమ్ ప్లేట్లు ఉంటాయి కదా ఇంటి ముందు, అది ఇమంది అని ఉంది. అతను ఇమంది రవి. మరి ప్రజలంతా ఇమ్మడి అంటున్నారు. నిన్న ఎవరో ఒకరు ఇంటర్వ్యూ చేసినప్పుడు గోడ మీద క్లియర్ గా కనిపిస్తున్నది ఇమంది అని తెలుగులో. సో ఇతను ఏంటంటే తనకున్న ఇంటెలిజెన్స్ ని, తన మేధస్సుని అంతా ఉపయోగించి, కొంతమందికి రాంగ్ ఇంటెలిజెన్స్ లో 2 రకాలు కదా, పాజిటివ్ అండ్ నెగిటివ్. ఇతను మరి ఈజీ ఎర్నింగా లేకపోతే సెన్సేషనలిజమా, కొంతమందికి ఈ సీరియల్ కిల్లర్స్ ఉంటారు. ఆ సీరియల్ కిల్లర్స్ థ్రిల్ కోసం చేసేవాళ్ళు కూడా, సైకలాజికల్ డిజార్డర్ అది, దానికోసం చేసేవాళ్ళు కూడా ఉన్నారు, డబ్బుల కోసం చేసేవాళ్ళు ఉన్నారు. ఇతనిలో డబ్బు కూడా దాదాపు 20 కోట్లు ఎంతో దీని మీద సంపాదించాడు. అందులో 3 కోట్లు ఆల్రెడీ పోలీసు సీజ్ చేశారు. సో ఈ రవి చేసిన ఈ ఆపరేషన్ వల్ల, ఈ ఇల్లీగల్ ఆపరేషన్ వల్ల సినిమా ఇండస్ట్రీ అన్నది దారుణంగా దెబ్బతింటోంది. ఎందుకంటే పూర్వం ఒక 10 రోజులో 15 రోజుల్లో రన్ వచ్చే సినిమా కూడా ఈ రోజున ఐబొమ్మలో వచ్చేస్తుంది కదా అని ఒక రకమైన నమ్మకం. అంత నమ్మకానికి తగ్గట్టుగా అతను కూడా ఎటువంటి సినిమానైనా ఈవినింగ్ కల్లా, నేను సజ్జనార్ గారు చెప్తున్నారు కదా, ఉదయం రిలీజ్ అయితే సాయంత్రానికి ఐబొమ్మ సైట్ లో ఉంటుంది ఫిల్మ్. సో అందరూ ఓకే, మరీ పెద్ద హిట్ అయ్యి సినిమా బ్రహ్మాండమైన టాక్ వచ్చింది సినిమా కంటే థియేటర్కి వెళ్ళడానికి మొగ్గు చూపుతున్నారు, లేకపోతే ఐబొమ్మలో చూసుకుంటున్నారు. దాని వెనకాతలు అసలు ఐబొమ్మ పక్కన పెట్టి ముందు ఓటీటీలో వస్తుందిలే సినిమా రివ్యూలు చూసి, యుఎస్ రిపోర్ట్ చూసి మనం ఓటీటీలో చూద్దాంలే, ఇప్పుడు ఎవడు పోతాడు కారు వేసుకుని అంత దూరం, మళ్ళీ ఖర్చులు 2,000 3,000 ఖర్చు అవుతుంది. అక్కడ థియేటర్ రెంట్, మన థియేటర్ టికెట్ రేట్స్ కానివ్వండి, లేకపోతే ఈ పాప్కార్న్ రేట్స్, కూల్ డ్రింక్స్, వాటర్, ఇవన్నీ రేట్లు ఎక్కువైపోయి ఫ్యామిలీ అంతా వెళ్ళడం ఎందుకనే ఒక రకమైన ఆల్రెడీ ఒక ఉదాసీనత వచ్చేసింది పబ్లిక్ లో. ఓటీటీలో వస్తుంది కదా, అందుకని దానికి ఆల్రెడీ వాళ్ళు 3 నెలలు ఎంతో పెట్టుకున్నారు. 3 నెలల టైంలో ఓటీటీకి రిలీజ్ చేయకూడదని. బట్ కొన్ని వచ్చేస్తున్నాయి అలా.
దానికి ఇంకా అడ్వాన్స్డ్ సాయంత్రానికి ఐబొమ్మలో వచ్చేస్తుంది. అవును సార్, అదే సార్ ఇక్కడ చాలా వరకు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా ఎందుకు అరెస్ట్ చేశారు, అరెస్ట్ చేయడం రాంగ్ కదా, మేము చూడలేము అని చెప్పేసి అంటున్నారు. మరి దానికి ఏమంటారు? అదేనమ్మా, ఇప్పుడు 50 లక్షల మంది సబ్స్క్రైబర్స్ దానికి ఉన్నారంటే యూ ఇమేజిన్, నువ్వు యూట్యూబ్ వరల్డ్ పనిచేస్తున్నావు కదా, ఒక ఛానల్ కి ఒక 50 లక్షల మంది వ్యూయర్స్ రావాలంటే అంటే 5 మిలియన్ వ్యూయర్స్ ఎక్కడి నుంచి వస్తారు, ఎంతలాగా అసలు అంటే పబ్లిక్. ఇప్పుడు నువ్వు చెప్పిన దాని ప్రకారం అన్యాయం, అరెస్ట్, మాకు సినిమాలు ఎలా వస్తాయని మాట్లాడుతున్నారు అంటే అంటే ప్రజలు లేదా పబ్లిక్ ఎలాగ దానికి ఎడిక్ట్ అయిపోయారు. మనం ఇంట్లో కూర్చొని చూసుకోవచ్చు కదా, పెద్ద స్క్రీన్ కనెక్ట్ చేసుకోవచ్చు, పెద్ద స్క్రీన్ లో కూడా చూసుకోవచ్చు ఇంట్లో. ఇప్పుడు టీవీలు పెద్ద పెద్ద స్క్రీన్స్ వచ్చేసాయి కదా, మనం యూట్యూబ్ నుంచి కనెక్ట్ చేసుకుంటే పెద్ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు కదా. సార్ ఇక్కడే అంటే మీ ఫిలిం జర్నలిస్ట్ కాబట్టి మీ అనాలిసిస్ ప్రకారం ఇటు థియేటర్ లో చూస్తే ఫీల్ వేరే ఉంటుంది, ఐబొమ్మలో చూస్తే ఫీల్ వేరే ఉంటుంది అని చెప్పేసి చాలా వరకు ఈ జెన్జీ పిల్లలు అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు థియేటర్ తెచ్చే ఇంపాక్ట్ ఏ సైట్ లోని రావడం చాలా కష్టం. ఎందుకంటే థియేటర్ ఇంపాక్ట్ అంటే దానికి కావాల్సిన ఎకోస్టిక్స్, దానికి కావాల్సిన సౌండ్ సిస్టమ్, స్పీకర్స్, చాలా ఎఫెక్టివ్ కేబుల్స్, ఎంత అదొక ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి చేస్తారమ్మా. అది వైబ్స్ ఉంటాయంట. దాని వెనకాతలు ఉండే టెక్నికల్ ఎక్సలెన్స్ ఎంత ఉంటుంది. ఒక థియేటర్ ని ఇప్పుడు ప్రసాద్ ఐమాక్స్ తీసుకుందాం, ప్రసాద్ ఐమాక్స్ లో చూస్తే ఉండే ఆ ఇంపాక్ట్, లేదా రెనోవేట్ చేసి ఇప్పుడు ఏ థియేటర్ తీసుకున్నా, ఇప్పుడు త్రిబుల్ ఏ గానీ, లేకపోతే మన గోకుల్ థియేటర్ గానీ, శశికళ గానీ, మల్లికార్జున్ గానీ, భ్రమరాంబ గానీ, ఇవన్నీ ఆ థియేటర్లో నీ సినిమా చూస్తుంటే అసలు ఆ సౌండ్ అవుట్పుట్ గానీ, ఆ ఇంపాక్ట్ అసలు దద్దరిల్లిపోతుంది కదా సినిమా. ఇప్పుడు మేము పుష్ప సినిమా శ్రీరాములు థియేటర్లో చూసామమ్మా రిలీజ్ కి. అసలు ఆ ఈకో సిస్టమ్, ఆడియో ఈకో సిస్టమ్, అవన్నీ అసలు థియేటర్ దద్దరిల్లుతుంటుంది. అది నీకు ఎట్టి పరిస్థితుల్లో ఐబొమ్మ కాదు, దేవుడు కూడా ఇంపాక్ట్ సైట్లో లోడ్ చేసిన, అప్లోడ్ చేసిన సినిమాకి రాదు. కాకపోతే ఏంటంటే మనం ఇంట్లో చూసుకోవచ్చు కదా హ్యాపీగా. ఇవన్నీ ఎవడు పడతాడు థియేటర్కి వెళ్ళి, ట్రాఫిక్ లో కార్లు వేసుకుని వెళ్ళి టికెట్లు కొనుక్కుని టికెట్లు బుక్ చేసుకుని దానికి 3,000 2,000 అయ్యి, దీనికి బదులు ఇంట్లో చూసుకోవచ్చు కదా. నువ్వు మెయిన్ కంటెంట్ అయితే చూసేస్తావుగా, అది పుష్ప కావచ్చు, త్రిబులర్ కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, రేపు పెద్ది కావచ్చు, ఏ సినిమా అయినా చిరంజీవి, శంకర ప్రసాద్ కానీ ఏదైనా ఇంట్లో చూసుకోవడం సుఖం కదా. సార్ ఇక్కడే మీరు మాట్లాడంగా నాకు ఒకటి అనిపించింది, ఏ మూవీ వచ్చినా దానికి అనాలిసిస్ చేసి మరి చెప్తారు, అసలు మూవీ ఎలా ఉంది, డైరెక్షన్ ఎలా ఉంది, అది ఎలా సాధ్యం అవుతుంది సార్ ఒక ఫిలిం రిపోర్టర్కి? అసలు అంటే ఇప్పుడు నెంబర్ ఆఫ్ అంటే కొత్తగా వచ్చిన వాళ్ళు వాటిని ఎంత బాగా చెప్పగలుగుతారు, వాళ్ళలో కూడా కొంతమంది బాగా చెప్తున్న వాళ్ళు ఉన్నారు. కాకపోతే వాళ్ళు చేస్తున్న తప్పు ఏంటంటే కథని చెప్పకూడదు, వెబ్సైట్లో కూడా సమ్మరీ అని కథ రాసేస్తున్నారు. నేను ఇప్పుడు నా రివ్యూల్లో నేను ఎప్పుడు కథ చెప్పను, ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది, సెకండ్ హాఫ్ ఎలా ఉంది, అంతే తప్పితే నువ్వు కథ చెప్పావు అనుకో, నేను ఆ మాత్రం చెప్పిన దానికే చిన్న పాయింట్ ఎప్పుడైనా నా నోట్లో నుంచి దొరికితే కూడా కింద కామెంట్లో పెడుతున్నారు, మీరు కథ చెప్పేస్తున్నారు అని. సో వాళ్ళు తక్కువ పిల్లలందరూ యంగ్స్టర్స్ యూట్యూబ్ల దగ్గరికి వచ్చి రివ్యూలు చెప్పడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా దానిలో ఏముందో మొత్తం చెప్పేస్తున్నారు. అది కరెక్ట్ కాదంటున్నా. ఇప్పుడు నువ్వు సినిమా ఫస్ట్ హాఫ్ బాగుంది, ఎంటర్టైన్మెంట్ బాగుంది, యాక్షన్ పార్ట్ బాగుంది, యాంగిల్స్ బాగున్నాయి, కెమెరా బాగుంది, సౌండ్ బాగుంది, యాక్టర్స్ యాక్టింగ్ బాగుంది, ఒక 20 మినిట్స్కి ఒక మలుపు వచ్చింది, ఆ తర్వాత వచ్చిన సీను ఎపిసోడ్ అదిరిపోయింది, నువ్వు ఇలా ఎంతసేపు చెప్పు, ప్రాబ్లం లేదు. కానీ హీరో వెళ్ళాడు, అడవిలోకి వెళ్ళాడు, అక్కడ పెద్ద నిధి దొరికింది, ఆ నిధి దగ్గర పెద్ద పాము ఉంది, ఆ పాము పడగ మీద మణి ఉన్నది, ఆ మణిని పట్టుకోగానే పెద్ద భూలోకం అని నువ్వు కథ మొత్తం చెప్పేస్తుంటే ఇంక వీడికి థ్రిల్లే ఉంటది థియేటర్కి వెళ్ళినప్పుడు. అది లేకుండా మేము చాలా కాలంగా నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ చూసాం కాబట్టి ఈ రోజున ఈ ఇంపాక్ట్ ఇలా ఉంటుంది, ఇదిలా ఉంటుంది, ఇదిలా ఉంటుంది అనే ఒక కన్క్లూజన్ మాకు కొంతవరకు అర్థమవుతుంటుంది. ఆడియన్స్ పల్స్ మరీ
పరమ బ్యాడ్ గా ఉన్న సినిమాలు ఉంటాయి. అంటే వాళ్ళు ఒకటి చెప్దాం అనుకుని ఇంకోటి చెప్పి ఒక సీన్ నుంచి ఒక సీన్ లోకి వెళ్ళిపోయి సినిమాకి సంబంధం లేని ఎపిసోడ్స్ దానిలో పెట్టి అది ఫైనల్ గా అటు కాదు ఇటు కాదు అన్నట్టు అయిపోయిన సినిమాలు ఈ మధ్య చాలా వచ్చినాయి. ఓ తమ్ముడు గాని, ఓ కింగ్డమ్ గాని, ఇంకేదో సినిమా ఆ మధ్య మన సిద్ధు జొన్నలగడ్డ చేసిన జాక్ గాని, ఈ సినిమాలన్నీ కూడా మొత్తం గాడి తప్పిపోయి ఎటో వెళ్ళిపోయి సినిమాలు. ఇప్పుడు అలాంటి సినిమాల గురించి ఎలా చెప్పినా ఒకటే. బట్ మంచి సినిమా, బాగున్న సినిమా, ఈ మధ్య సినిమాలు ఆడని సినిమాలు ఉన్నాయమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ తెలుసు కదా సినిమా ఉంది, ఆ సినిమా చాలా డీసెంట్ గా తీసింది అమ్మాయి, డైరెక్టర్, ఫిమేల్ డైరెక్టర్, చాలా డీసెంట్ గా మంచి పాయింట్ హ్యాండిల్ చేసింది. జంజీ కంటెంట్ అది, సర్వగేసి. దానికి మళ్ళీ ఒక రకమైన ఆ ఇంట్లో ఇళ్ళలు వంటింట్లో ప్రియురాలు కైండ్ ఆఫ్ ఒక చిన్న ఇది పెట్టి చాలా డిగ్నిఫైడ్ గా తీసింది సినిమా. నువ్వు దేనిలోని వేలు పెట్టి వేలెత్తి చూపించలేవు. డైలాగులు కానీ, సీన్లు కానీ, కెమెరా కానీ, లైటింగ్ కానీ, ఆ టేకింగ్ కానీ, అసలు ఆ క్యారెక్టర్ ఆర్క్స్ మెయింటైన్ చేయడం కానీ చాలా బాగా చేసింది అమ్మాయి, ఫిమేల్ డైరెక్టర్. ఆ సినిమా ఆడిన సినిమాకైనా మంచి సినిమా గురించి మంచిగా చెప్పాలి. బాగుండడం, బాగోలేకపోవడం, ప్రజలు ఆదరించకపోవడం రెండో పాయింట్. కొన్ని బాగున్న సినిమాలు కూడా జనాలకి ఒక్కొక్కసారి ఎక్కవంతే. అంటే ఆ కమర్షియల్ హై లేకపోవడం, ఎలివేషన్స్ లేకపోవడం, లేకపోతే ఆ బిల్డప్, ఆ వరల్డ్ బిల్డింగ్, ఇవన్నీ కొన్ని చోట్ల ఉండవు. ఇప్పుడు బాగా అలవాటు పడి ఉన్నారు. ఒక బాహుబలి వచ్చిన దగ్గర నుంచి, బాహుబలి కానీ, త్రిబుల్ కానీ, కేజీఎఫ్ కానీ, ఈ సినిమాలన్నిటితో ఒక వరల్డ్ బిల్డింగ్, ఒక యూనివర్స్ క్రియేషను, అవన్నీ ఇప్పుడు నిన్నే మనం చూసాం. ఫర్ ఎగ్జాంపుల్ అతనిది రాజమౌళిది వారణాసి, అసలు ఆ ట్రైలర్ ఎలా ఉంది అసలు? ఎప్పుడు నుంచి ఎప్పుడు త్రేతాయుగం, ఎక్కడ అంటార్కిటా ఖండం, ఇంకా ఏవో అడవులు, సౌత్ ఆఫ్రికా ఫారెస్ట్లు, అక్కడి నుంచి తీసుకొచ్చి మళ్ళీ ఆంజనేయ స్వామి, ఇట్స్ ఆల్ యూనివర్స్ క్రియేషన్. అలాంటి చిన్న సినిమాల్లో కనిపించకపోవచ్చు. మామూలుగా జనరల్గా కథ, క్యారెక్టర్లు ఉంటాయి, వాటిని మనం ఎక్స్పెక్ట్ అవి అలాంటివి లేక సినిమాలు కొన్ని వీక్ అయిపోతుంటాయి. అలా సార్ ఇక్కడ అంటే మీరు ఇందాకనే అన్నట్టు ఇటు కింగ్డమ్ కావచ్చు, ఓజీ మూవీ కావచ్చు, చాలా వరకు రీసెంట్ గా మొన్న చిరంజీవి గారు ప్రెస్ మీట్ లో పెట్టారు, ఆ ఐబొమ్మ వల్లే మూవీ ఆడలేదు, బడ్జెట్ రాలేదు అని కొన్ని వ్యాఖ్యలు చేశారు. దాన్ని ఎలా ఏ సినిమాకి? ఇది ఓజీ మూవీ కావచ్చు, కింగ్డమ్ కావచ్చు. నేను అదేనమ్మా, ఏ సినిమా అయినా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అదే ఇందాక నేను చెప్పింది, పూర్వం ఓ సినిమా బాగుందా లేదా అని తెలియడానికి మినిమం 3-4 రోజులు పట్టేది. మౌత్ టాకే అప్పుడు మెయిన్. సో ఆ 3-4 రోజులు పట్టిన ఈ 3-4 రోజులు కలెక్షన్స్ ఉండేవి. ఆ 3 షోస్ గ్యారంటీగా, మార్నింగ్ షో, మ్యాట్ని, ఫస్ట్ షో, సెకండ్ షో, 4 వారాలు 4 షోస్ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఏమవుతున్నది, యుఎస్ రిపోర్ట్ వస్తుంది, ఉదయాన్నే లేవట్లేదు ఎవడు, పరిగెత్తట్లా, మార్నింగే వచ్చేస్తుంది. 1 గంటకి 12:30కి 1 గంటకి నీకు వెబ్సైట్ రిపోర్ట్లు వచ్చేస్తాయి, పబ్లిక్ టాక్ వచ్చేస్తుంది. ఓకే, వాళ్ళు ర్యాంకింగ్ ఇస్తారు, 2 పాయింట్స్, 2.75, 3 పాయింట్, కానీ దాన్ని బట్టి చూసి ఏదో బోర్ అంటారా ఈ సినిమా, వదిలే మనం ఏమో ఓటీటీలో వచ్చాక చూసుకుందాంలే అనే ఒక ట్రెండ్ ఆల్రెడీ సినిమా ఇండస్ట్రీని దెబ్బ కొడుతోంది. జనాలు రావట్లేదు. అప్పుడు వారం మోస్తరుగా ఉన్న సినిమా కూడా ఓ వారం, 10 రోజులు, 15 రోజులు, 2 వారాలు లాగిద్ది సినిమా. ఇప్పుడు 2 వారాలు ప్రశ్న లేదు. నిన్న కూడా అల్లరి నరేష్ నా ఇంటర్వ్యూలో చెప్పాడు, సార్ ఇప్పుడు ఇవాళ రేపు మీడియం యావరేజ్ సినిమాలు అన్నవి లేవు సార్, అయితే సూపర్ హిట్ లేకపోతే సూపర్ ఫ్లాప్, మధ్యాహ్నానికి షో ఉండదు. సో ఆ యాంగిల్ ఇప్పుడు ఐబొమ్మ సాయంత్రానికి నీకు సైట్ లో దొరుకుతుంటే మరి ఓజీకైనా లేకపోతే ఇంకో సినిమాకైనా మరి డబ్బే కదా, థియేటర్ కి రాదు కదా. అసలే పవన్ కళ్యాణ్ గారి సినిమా కూడా దాంట్లో ఐబొమ్మలో వచ్చినప్పటికీ థియేటర్ కి వెళ్ళి చూడలేదంటే అక్కడ కొంచెం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అంటే ఓజీ చూసారమ్మా, ఓజీ చూసారు. ఓజీ పవన్ కళ్యాణ్ కి థియేటర్ పుల్ ఉంది, ఆయన చాలా మాస్ ఇమేజ్ ఉన్న హీరో కాబట్టి దానికి వెళ్ళారు. అది బ్రహ్మాండంగా సక్సెస్ అయింది సినిమా, అన్ని ఓకే. అలాంటి సినిమాల్ని ఐబొమ్మ యూబొమ్మ ఏం చేయలేవు. ఇప్పుడు మనం ఇందాకలా అటు ఇటు కాని సినిమాలు కొన్ని ఉంటాయి, థియేటర్కే వెళ్ళరు. థియేటర్కి ఇంకెందుకు, ఐబొమ్మలో చూస్తారు. ఇంకా థియేటర్కి వెళ్ళి చూసేది ఏముంది. ఇప్పుడు ఒక చిరంజీవి గారి సినిమా కానీ, లేకపోతే ఒక పవన్ కళ్యాణ్ సినిమా కానీ, మాస్ హీరోలు ఎవరైనా, ఒక మహేష్ బాబు కానీ, లేకపోతే ప్రభాస్ కానీ, వీళ్ళ సినిమాలు ఉన్నాయనుకో, ఐబొమ్మలో చూస్తే వాళ్ళకి సరిపోదు, అది ఆ కిక్ సరిపోదు, ఆ థియేటర్ లో మాత్రమే చూడాలి.
ఆ అరుపులు కేకలు ఆ అరుపులు కేకలు, ఆ సౌండ్ సిస్టమ్ దానికి తగ్గట్టుగా కదా ఆర్ఆర్ చేసిన స్పెషల్ ఎఫెక్ట్లు అవన్నీ కూడా. ఈ మధ్య పైగా గ్రాఫిక్స్ తో ఎక్కువ వర్క్ జరుగుతుంది. అవన్నీ నీకు స్క్రీన్ మీద చూస్తే దాని విలువ గానీ నువ్వు సైట్ లో చూస్తే విలువ ఏముంది దానికి? నీకు అసలు ఆ ఇంపాక్ట్ క్యారీ అవుతుంది కదా, నీ ఆడియన్స్ గా నీ ఎంజాయ్మెంట్ ఏముంది అక్కడ పోతుందిగా. మరి ఓకే సార్, కమింగ్ టు ద ఇష్యూకి వచ్చేస్తాం. అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగానే ఐబొమ్మలో సాయంత్రం మూవీ వచ్చేస్తుంది అని మీరే అంటున్నారు, అది అందరికీ తెలిసిన విషయం. బట్ ఒక్క లింక్ ఇస్తూ మరొక లింక్ ఇస్తూ అవన్నీ సైబర్ క్రైమ్ లాంటివి కొన్ని ఏర్పడుతున్నాయని ఫిలిం ఇండస్ట్రీలో కూడా చాలా వరకు టాక్ వచ్చింది. అసలు దాన్ని ఏ విధంగా చూడొచ్చు? సైబర్ క్రైమ్ ఇది డైరెక్ట్ క్రైమ్ అమ్మా. ఇది డైరెక్ట్ గా అతను ఆచూకీ ఎవరికి తెలియకుండా అతని అడ్రస్లు కానీ అతని తాలూకా వేరే బోట్స్ ఎవరు చేస్తున్నారో కూడా తెలియకుండా చాలా కాలంగా నిలబెట్టే దీన్ని కొనసాగిస్తున్నాడు. దీని మీద కోటాను కోట్ల రూపాయలు సంపాదించాడు. 55 లక్షల మంది సబ్స్క్రైబర్స్, 21,000 సినిమాలు లోపల. అతను ఎక్కడ స్విట్జర్లాండ్, ఎక్కడ యుఎస్, ఇంకా నెదర్లాండ్స్, ఎక్కడి నుంచో సర్వర్స్ నుంచి అక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నాడు. అంటే ఇది ఎంత పెద్ద క్రైమ్ అది. ఇప్పుడు ఇక్కడేదో ఎవడో ఒక ప్రింట్ షూట్ చేసి ఎక్కడో పెట్టాడంటే డైరెక్ట్ గా ఎదురుకుండా దొరుకుతాడు. వీళ్ళు ఒక సర్వర్ ని గనక డిస్ట్రాయ్ చేస్తే వాడు ఇంకో సర్వర్ కి స్విచ్ అయిపోతున్నాడు. అలాగే ఒక సైట్ బ్లాక్ అయితే ఇంకో సైట్ లోకి వెళ్ళిపోతున్నాడు. 60-70 సైట్లు ఇంటర్ కనెక్టెడ్ గా ఉన్నాయి. మరి ఇది ఎంత పెద్ద క్రైమ్ సార్? అదే క్రైమ్ అని మీరు అంటున్నారు, ఓకే. బట్ శివాజీ గారు అంటున్నారు అతన్ని చాలా టాలెంటెడ్, ఖచ్చితంగా మంచి పనులకు యూజ్ చేయండి, ఇలాంటి పనులకు కాదు అని చెప్పేసి అంటున్నారు. శివాజీ మన హీరో శివాజీ సార్. మంగపతి. మీరు శివాజీ అంటే అసలు గుర్తురాదు ఇప్పుడు ఎవరికి. మంగపతి. ఇప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే, నేను ఇందాకే చెప్పా, ఇంటెలిజెన్స్ లో 2 రకాలు ఉంటాయి. రైట్. ఇప్పుడు మంచి ఇంటెలిజెంట్ ఏరోప్లేన్ కనుక్కున్నాడు, ఆశావాది. నిరాశావాది పారాచూట్ కనుక్కున్నాడు. ఒకవేళ ఏరోప్లేన్ పడిపోతే ఎలాగాని. ఏరోప్లేన్ కనుక్కున్న వాడికి పడిపోతామా మనం అన్న ఆలోచన ఉండదు. వాడికి ఎంతసేపు ఎగరడం మీదే ఆలోచన ఉంటుంది. ఈ నిరాశావాది ఉంటాడు చూడు, వాడు ఏరోప్లేన్ పడిపోతే మన బతికేంటి అని పారాచూట్ కనిపెట్టాడు. అలాగే ఇప్పుడు మనకు వచ్చే డివైస్ లో ఈ టెక్నాలజికల్ గా మనకు వస్తున్న ఇప్పుడు సెల్ ఫోనే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, సెల్ ఫోన్ ఈజ్ సచ్ ఎ వండర్ఫుల్ డివైస్. ఫేస్బుక్ ఉన్నది. ఫేస్బుక్ లో అసలు బోల్డ్ ఇంగ్లీష్ కి సంబంధించి ఒక యూనివర్సిటీ ఉంది. అందులో నాలెడ్జ్, డివోషన్, రిలిజియన్స్ గురించి రకరకాల కంటెంట్ ఫేస్బుక్ లో ఉంది. ఎక్కడెక్కడో మనం వెళ్ళలేని పుణ్యక్షేత్రాల గురించి వాటిల్లో షూట్ చేసి దాని మీద వ్యాఖ్యానాలు పెట్టి ఒక భగవద్గీత అంటే ఏంటో, ఖురాన్ అంటే ఏంటో, బైబిల్ అంటే ఏంటి, రకరకాల కంటెంట్లు, దేశభక్తికి సంబంధించిన ఎపిసోడ్స్, మహానుభావులు సుభాష్ చంద్రబోసు, గాంధీ గారి గురించి, అప్పుడు జరిగిన గొడవల గురించి అన్ని అసలు ఎంత రీసెర్చ్ చేసి వాటిని రీల్స్ కింద, షార్ట్స్ కింద అండ్ ఫేస్బుక్ లోని పెడుతున్నారు. ఓకే, అది చాలా పాజిటివ్ యూసేజ్. అదే నీకేమవుతున్నది, దానిలోని చాలా అబ్సీన్ కంటెంట్, అశ్లీలమైన కంటెంట్ దాని నిండా ఫీడ్ చేసేస్తున్నారు. ఇప్పుడు ఇతను చేసింది ఏంటి? ఇప్పుడు అతను ఇంటెలిజెంట్ ని ఇంకో డివైస్ కనుక్కోవడానికో, లేకపోతే ఈ పైరసీ కంట్రోల్ ఏదైతే ఉందో, ఈ పైరసీ కంట్రోల్ అన్నది ఏ భాష చిత్ర పరిశ్రమ చేయలేకపోయింది. హ్యాండ్స్ అప్, హెల్ప్లెస్. అది బాలీవుడ్ కావచ్చు, టాలీవుడ్ కావచ్చు, కోలీవుడ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. కానీ పైరసీని అరికట్టడంలో చిత్ర పరిశ్రమలు అన్ని కూడా అట్టర్ ఫెయిల్యూర్. అలాంటి వాళ్ళకి ఏదైనా తన ఇంటెలిజెన్స్ తో ఈ పైరసీని ఎలా అరికట్టచ్చు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి అన్నది ఆలోచించి అతను చేసుంటే, అతని పేరు అసలు అతనికి 20 కోట్లు ఏంటి, ఒక 1000 కోట్లు ఇచ్చి ఉండేవారు అందరు కలిపి. అంతే అంటారు. పైరసీని ఎవరు ఇప్పుడు మాకు ఛాంబర్ లోని మీటింగ్లు జరిగిపోతుంటాయి. పైరసీ సెల్ అని ఉంది, కంప్లైంట్ ఇస్తే చాలు మేము పైరసీకి వెళ్ళి ఏం చేశారు నీకు. అప్పుడు ఈ ఆడియో క్యాసెట్లు వచ్చినప్పుడు కూడా డూప్లికేట్ వచ్చేసివి, డూప్లికేట్వి. అసలు ఒరిజినల్ గా రైట్లు కొనుక్కుని అప్పుడు లియో అని ఇంకోటని ఉండేవి, లహరి అని, అవన్నీ కూడా. వాళ్ళందరూ చాలా తీరని నష్టాలు పాలయ్యారు ఈ డూప్లికేట్ క్యాసెట్ల వల్ల. అప్పుడు వాళ్ళు ఏమి చేయలేకపోయారు. రైట్. ఇప్పుడు సినిమాల విషయంలో కూడా, పైరసీ విషయంలో కూడా ఎవ్వరు ఏమీ చేయలేని టైంలో ఆ కుర్రాడు గనక నిజంగా మంచి ఒక సిస్టమ్
ఒక ఏదైనా కోడ్ కనుక్కునే సినిమా గవర్నమెంట్కి ఇచ్చి ఉంటే అసలు ఇండస్ట్రీలు అన్నీ కూడా అతనికి బ్రహ్మరథం పట్టి బంగారం పూలతో పూజ చేసి ఉండేవారు. అతను చేయలే. అతను ఏం చేశాడు, నెగిటివ్ గా దాన్ని తను నెగిటివ్ గా దాన్ని యూజ్ చేసుకుని ఒక నెగిటివ్ ఇంటెలిజెన్సీతో సినిమాలని దెబ్బ కొట్టే విధంగా కోటాను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తీసే సినిమాల తాలూకా భవిష్యత్తును దెబ్బ కొట్టి దాని మీద తను సంపాదించుకుంటున్నాడు. అది ఎంత నేరం అంటే మామూలు నేరం కాదు అది. ఓకే సార్, ఇక్కడ ఇదే ఓన్లీ సినిమాలే కాకుండా తెలంగాణ హైకోర్టు వెబ్సైట్ ని కూడా ఆయన హ్యాక్ చేయడం జరిగింది. అసలు మనము అది చూస్తుంటేనే అంత పెద్ద గవర్నమెంట్ వెబ్సైట్ ని హ్యాక్ చేయడం అంటే అది మామూలు విషయం కాదు. తన నాలెడ్జ్ కి అసలు మనం ఏ విధంగా చూడొచ్చు సార్? అదే ఇప్పుడు నువ్వు చెప్పిందా, అతని దగ్గర ఆ టెక్నాలజీ ఆ ఇంటెలిజెన్స్ ఉన్నప్పుడు దేన్నైనా హ్యాక్ చేస్తాడు. మళ్ళీ అతను ఇంటర్మీడియట్ చదివిన క్యాండిడేట్ మాత్రం, ఇంటర్మీడియట్ కాదు, యూనివర్సిటీలో కూడా ఏదో చదివాడని వాళ్ళ ఫాదర్ ఏదో ఇంటర్వ్యూలో చెప్పాడు అనుకోండి. ఇంటెలిజెన్స్ కి ఈ రకమైన నాలెడ్జ్ టెక్నాలజీలోని ఇలాంటి పనులు చేయడానికి సంబంధం లేదమ్మా. ఇప్పుడు మనం మోటార్ మెకానిక్ షాపుల్లో పనిచేసే చిన్న చిన్న కుర్రాళ్ళు ఉంటారు, వాళ్ళేమి ఇంజనీర్లు కారు, వాళ్ళు పాలిటెక్నికల్ కారు, 2వ క్లాస్ కూడా పాస్ అవ్వరాళ్ళు. కానీ వాడు పట్టమని ఇప్పేసి చక్కమని బిగించేసి బ్రహ్మాండంగా దీనిలో ఈ ప్రాబ్లం ఉంది, ఇంజిన్లో ఈ ప్రాబ్లం ఉంది, ఇందులో ఈ ప్రాబ్లం ఉంది అని చెప్పేస్తాడు. వాడు ఏం చదువు సంజ్ఞ ఉండదు వాడికి. నాలెడ్జ్ వేరు, చదువు వేరు. వీడికి నాలెడ్జ్, ఇంటెలిజెన్స్, ఈ టెక్నికల్ నాలెడ్జ్ ఎక్కువ. దాని నుంచి ఇప్పుడు చిన్న పిల్లలే నీకు కంప్యూటర్లు అవి ఇవి ఆపరేట్ చేసేసి సెల్ ఫోన్లు ఆపరేట్ చేసేస్తున్నారు మా అంచేత వాడికి అలాంటి ఒక గొప్ప నాలెడ్జ్ ఏదో దేవుడు ఇచ్చాడు. కాకపోతే ఏంటంటే అది చాలా నెగిటివ్ యాంగిల్లో గవర్నమెంట్ సైట్లో ఏంటి ఏదైనా ఆడి దగ్గర ఒక నాలెడ్జ్ ఉందమ్మా. ఆ ఏరోప్లేన్ ఉన్నప్పుడు నువ్వు అమెరికాను వెళ్ళొచ్చు, అండమాన్ నికోబార్ దీవులకి వెళ్ళొచ్చు. ఏరోప్లేన్ ఉండడం ముఖ్యం. అలాగే వాడికి నాలెడ్జ్ ఉంది, ఆ నాలెడ్జ్ ఎక్కి వాడు ఎక్కడికైనా వెళ్ళిపోతాడు, దేన్నైనా హ్యాక్ చేస్తాడు. వాడికి మినహాయింపులు లేవు అక్కడ. ఓకే, సో సార్ సెలబ్రిటీ ప్రకారం చూసుకుంటే అటు చిరంజీవి గారు కావచ్చు, నాగార్జున గారు కావచ్చు, వాళ్ళు చేసిన వ్యాఖ్యలను మీరు ఎలా సమర్థిస్తారు? సమర్థించడం కాదు, సినిమా ఇండస్ట్రీకి సంబంధం ఉన్న ప్రతి డిపార్ట్మెంట్, ప్రతి వింగ్, ఒక డిస్ట్రిబ్యూషన్ కావచ్చు, ఒక ఎగ్జిబిషన్ కావచ్చు, ఒక జర్నలిస్ట్ కావచ్చు, ఒక ప్రొడ్యూసర్ కావచ్చు, ఒక స్టూడియో ఓనర్ కావచ్చు, ఒక హీరో కావచ్చు, ఎవరైనా సినిమా ఇండస్ట్రీ, సినిమా అనే ఒక ఏరియాలో ఉన్న ఎవరైనా కూడా అందరూ సమర్థిస్తారు. ఎందుకు సమర్థిస్తారంటే ఒక సినిమా ఎంతమంది భవిష్యత్తునో డిసైడ్ చేస్తుంది ఒక సినిమా. ఎందుకంటే ఎంతో కష్టపడి డబ్బులు అప్పులకు తెచ్చి, వడ్డీలకు తెచ్చి, ఆస్తులు తాకట్లు పెట్టి వచ్చి సినిమా చేస్తారు. ఈ యాక్టర్లు కూడా తినక బయట ఏదో సినిమాల గురించి మాట్లాడుకుంటారు, పిచ్చి మాటలు. కానీ వాళ్ళు తినరు, సరైన ఫుడ్, కడుపు నిండా అన్నం తినరు, బోల్డ్ ఎక్సర్సైజ్ చేస్తారు, తెల్లవారుజాము 4 గంటలకి లేచిపోతారు, తెల్లవారులు షూటింగ్లు చేస్తారు, నానా ఇబ్బందులు పడతారు. వాడు బురదలో దల్లమంటే బురదలో దల్లాలి, గోతులో దిగమంటే గోతులో దిగాలి, శ్మశానంలో నీకు షూటింగ్ అంటే శవాల మధ్య షూటింగ్ చేయాలి. అంత కష్టపడి ఇంతమంది భవిష్యత్తు ఆధారపడిన ఈ సినిమా ఇండస్ట్రీ, ఇంతమంది లైఫ్లు ఉన్నాయి ఇందులో. ఒక ప్రొడ్యూసర్, నువ్వే ప్రొడ్యూసర్, ఒక సినిమా తీసి ఆడింది అనుకో, ఆ సినిమా మీద ఎంతమందికో ఎంప్లాయ్మెంట్, ఎంతమందో భోజనం చేస్తారు, ఎన్ని కుటుంబాలు అక్కడ నడుస్తాయి. ఈ సినిమా ఆడింది, రీజనబుల్ గా ఆడింది, పర్వాలేదు, పెట్టిన డబ్బేనో వచ్చేసింది, లేదా ₹1 ₹10 పోయింది, దట్స్ నాట్ ఎన్ ఇష్యూ. మళ్ళీ ఇంకో సినిమా తీయడానికి రెడీ అయితే ఆ సినిమాలో ఇంకా మళ్ళీ యాక్టర్లకే కాదు, టెక్నీషియన్లకే కాదు, ఎంతమందో అండర్ ఎంప్లాయ్మెంట్లో పనిచేసే వాళ్ళు, ఒక బాయ్ దగ్గర నుంచి, అక్కడ అంట్లు తోమే ఒక మహిళ దగ్గర నుంచి, అందరికీ ఎంప్లాయ్మెంట్ దొరికే ఈ ప్లేస్ని దాన్ని దెబ్బ కొట్టడం వల్ల సినిమా గనక పోతే నువ్వు మళ్ళీ సినిమా తీయలేవు, నీ డబ్బు పోయే, నీ ద్వారా సినిమాలు నిర్మాణం అయ్యి దానిలో పనిచేసే వాళ్ళ తాలూకు ఉపాధి పోయే. మరి ఏంటిది? మరి వాళ్ళు మంచిది ఆనందం ప్రకటించరా? ఓ చిరంజీవి గారు కానీ, ఒక నాగార్జున గారు కానీ, లేకపోతే ఒక మన దిల్ రాజు గారు కానీ, రాజమౌళి కానీ, అవును, వాళ్ళకి ఎందుకంటే ఎక్కడ సీరియస్ గా సినిమా దెబ్బతింటోంది, ఎందుకు సినిమా దెబ్బతింటోంది? పూర్వం యావరేజ్ ఫిల్మ్ కూడా మామూలు యావరేజ్ ఫిల్మ్, పైగా ఇప్పుడున్న ఆన్లైన్ లోని సోషల్ మీడియాలోని అవైలబుల్ అయిన కంటెంట్
విపరీతమైన కంటెంట్ ఉంది. ప్రపంచంలో ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నాయో అన్ని లాంగ్వేజెస్ సినిమాలు జనాలు చూసేస్తున్నారు. వెబ్సైట్ నీకు సబ్ టైటిల్స్ తో వచ్చేస్తున్నది. ప్రొడ్యూసర్లే వాటిని డబ్ చేసి ఓటీటీల్లో పెడుతున్నారు, అవి చూస్తున్నారు. సినిమాలక మనం రెగ్యులర్ సినిమాకి వచ్చే అంత ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే ఇప్పుడు అంతా ఐటీ వరల్డ్ అయిపోయింది, బిజీ లైఫ్ అయిపోయింది. ఈ బిజీ లైఫ్ లో సినిమా కోసం వెళ్ళి కూర్చుని పడిగాపులుగా పడి టికెట్లు, సరే బుక్ మై షోలు గట్ట వచ్చి ఈజీ టికెట్ బుకింగ్ అనుకోయి వాళ్ళు రేపు. కానీ నీకేమవుతున్నది దీనివల్ల? ఆల్రెడీ సినిమా అనేది థియేటర్లు క్లోజ్ అయిపోతున్నాయి, మాల్స్ కట్టేస్తున్నారు థియేటర్స్ లో. మెరిట్ థియేటర్స్ కూడా మంచి మంచి మెయిన్ సెంటర్స్ లో, ఇక్కడ నారాయణగూడ సెంటర్ లో ఉన్న శాంతి థియేటర్ క్లోజ్ అయిపోతున్నది. అక్కడ మాల్ కట్టేసుకుంటారు. మాల్ కట్టేసుకుంటే హ్యాపీ కదా. వాళ్ళు బట్టలు కొనుక్కోవడానికి వచ్చిన వాళ్ళు, ఇంకోటి కొనుక్కోవడానికి వచ్చిన వాళ్ళు, అన్ని బారుల దగ్గర నుంచి ఉంటున్నాయి మాల్స్ లో. అంచేత సినిమా అనేది ఆల్రెడీ ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నది. కరోనా తర్వాత ఎన్నో 50% ఆక్యుపెంట్స్ మీద సినిమాలు ఆడారు, తట్టుకున్నారు, నిలబడ్డారు, సినిమాలు తీస్తున్నారు, పోయినా మళ్ళీ నిలబడుతున్నారు, మళ్ళీ తీస్తున్నారు సినిమాలు. ఇన్ని బాధలు పక్కన పడుతుంటే చాలా ఉన్నాయి. ఇంకా అరాచకం ఐబొమ్మని చెప్పి ఎవడు బాబుగడి సొమ్మనరా. ఓకే సార్, ఫైనల్ గా అసలు ఈ ఐబొమ్మ రవిని ఎలా శిక్షించాలి? నాన్ బెయిలబుల్ కింద లాక్ చేసేయాలి అలాంటి. లేకపోతే నీకేమవుతుందంటే ఇప్పుడు ఇవాళ ఇదొక లెసన్ కింద మొత్తం సినిమా ఇండస్ట్రీ ఎన్నాళ్ళు ఉంటుందో అన్నాళ్ళు ఇదొక లెసన్ గా అందరికి నిలబడేయాలంటే చాలా తీవ్రమైన శిక్ష చాలా అవసరం. ఇప్పుడు ఇంత నష్టపోయింది ఇండస్ట్రీ, 100 కోట్లు నష్టపోయింది. దాన్ని తెచ్చి ఇవ్వగలడు అతను? ఇందులో ఎంతమంది ఎగిరిపోయి ఉంటారు ఈ నష్టాల్లో? ఎంతమంది డిస్ట్రిబ్యూటర్లు ఎగిరిపోయి ఉంటారు, ఎంతమంది బయ్యర్లు ఎగిరిపోయి ఉంటారు, ఎన్ని కుటుంబాలు ఎగిరిపోయి ఉంటాయి. అవన్నీ తెచ్చి ఇవ్వగలడా రవి అన్న వ్యక్తి? మరి అతను ఏం చేయాలి? ఇప్పుడు హర్షద్ మెహతా అనేవాడు బ్యాంకింగ్ సిస్టంలో ఉన్న లూప్ హోల్ని పట్టుకుని దారుణమైన ఆట ఆడాడు. బ్యాంకింగ్ సిస్టంతో పట్టుకున్నారు, జైల్లో పెట్టారు. నాన్ బెయిలబుల్ అరెస్ట్, ఇంకా లైఫ్ సెంటెన్స్, లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇవ్వాలి. నేను ఇందాక చెప్పాను కదా, ఇన్ని సినిమాలు, ఇన్ని 100 కోట్లు దాని మీద నష్టం వస్తే ఎంతమంది నష్టపోయి ఉంటారు, ఎంతమంది జీవితాలు గల్లంతైపోయి ఉంటాయి, ఎన్ని కుటుంబాలు రోడ్డు మీద పడిపోయి ఉంటాయి. అంటే ఆఫ్టర్ ఆల్ నీ 20 crores నువ్వు సంపాదించుకోవడానిక, లేకపోతే ఒక సెన్సేషనలిజంకా, లేకపోతే పోలీసుల్ని ఎలా అంటాడు? మీరేం చేస్తారో చేయండి, గడ్డు గుడ్డు, మీరు నన్ను ఏం చేయలేరు అన్న సవాల్ ఎలా విసరగలడు పోలీస్ డిపార్ట్మెంట్కి? పోలీస్ డిపార్ట్మెంట్ నిన్న పుట్టిందా? కంట్రీలో వాళ్ళు ఎన్ని ఛేదించారు, ప్రాణాలకు తెగించి ఆపరేషన్స్ చేస్తారు కదా వాళ్ళు. వాళ్ళ మీద నువ్వు నీ ఛాలెంజ్ విసిరేది అంటే తనకి ఎవరి మీద, ఎవరి జీవితాల మీద, ఎవరి మీద కూడా అతనికి సీరియస్ గౌరవాలు లేవు, గౌరవం లేదు. పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా క్వశ్చన్ చేస్తలేదు? నువ్వు చేసేదే నేరం, నువ్వు చేస్తున్నదే ద్రోహం, ఇది ఒక నేర చరిత్ర. అలాంటిది పోలీసుల్ని నువ్వు సవాల్ చేస్తావా? యువతలేమో ఇంత తీవ్రమైన నష్టాన్ని వాటిల్లేటట్టుగా చేస్తూ నువ్వు నీ కార్యక్రమాన్ని, ఇన్ని సినిమాల్ని దొంగతనంగా పట్టుకెళ్ళిపోవడమే కదా. వాళ్ళు ఒక 1 ఏడాదో 2 ఏళ్ళో కష్టపడి నానా బాధలు పడి ఆ షూటింగ్లు చేసి ఒక వాతావరణాన్ని, ఒక లైటింగ్ని సెట్ చేయడానికి 4 రోజులు 5 రోజులు వెయిట్ చేస్తారు. ఒక సన్లైట్ని మ్యాచ్ చేయడానికి కష్టపడతారు, గడ్డలు పెంచుకుని ఉండిపోతారు. అలా స్లిమ్గా అతను 50 కేజీలు ఉంటే 2 ఏళ్ళు 50 కేజీలు ఉండేటట్టుగా అతను ఫుడ్ తింటాడు. హీరోయిన్లు తినరు, ఆ 0 సైజుల గురించి ఫుడ్డే తినరు వాళ్ళు. ఇన్ని కష్టాలు పడి వాళ్ళు సినిమాలు చేస్తుంటే పెళ్ళంకి బిడ్డలకి కుటుంబానికి ఇంటికి దూరంగా ఉండి ఎక్కడో అవుట్డోర్లు, కంట్రీ అవుట్ సైడు, లేకపోతే ఎక్కడో షూటింగ్లు చేస్తూ అప్పుడప్పుడు చుట్టపు చూపుగా ఇంటికి వచ్చి ఇంత కష్టపడి ఈ పరిశ్రమలో ఇన్ని సినిమాలు తయారవుతుంటే ఆ 2 ఏళ్ల సినిమాని నువ్వు 4 గంటల్లో తీసుకెళ్ళి పైరసీ చేసి నీ దాంట్లో వేసేస్తావా? ఎంత అన్యాయం అది! నేరమా ద్రోహం ఇది కాదా? ఖచ్చితంగా సార్. అది అలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్ష విధించాలి మరి? ఎన్ని జీవితాలు తలకిందులు అయిపోవడానికి కారణం అయ్యాడు అతను.
ఉపాధి అనేది లాస్ అయిపోయింది అక్కడ. ఉపాధి లాస్ కాదు, ఈ నష్టాల్లో అంత 1000 కోట్లలో నష్టం వచ్చిన చోట్ల ఎన్ని కుటుంబాలు ఎగిరిపెట్టాయి? నిలదొక్కున్న వాళ్ళు ఎవరో నిలదొక్కుని ఉంటారు, లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? నీకు ఇందాక చెప్పినట్టు సినిమా ఇండస్ట్రీ ఆల్రెడీ కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నది. ఓటీటీ ప్రాబ్లం ఉన్నది, అండ్ రివ్యూల ప్రాబ్లం ఎదుర్కొంటుంది. రివ్యూస్ ముందే నడుము విరగొట్టేస్తున్నాయి, థియేటర్ వరకు వెళ్ళనివ్వట్లేదు కదా. అయితే కథ చెప్పేస్తున్నాయి, లేకపోతే ఇది బాగోలేదు, వరస్ట్, ఆ సీన్ బాగోలేదు, ఈ సీన్ బాగోలేదు, దానికి కలపడం బాగోలేదు, ఇలా నడపడం బాగోలేదు, ఇంటర్వెల్ బ్యాంక్ బాగోలేదు, క్లైమాక్స్ ఇంకా బాగుంటుంది, ఇలాగ ఇష్టానికి రాసేస్తుంటే ఆడియన్కి ఏం ఇంట్రెస్ట్ ఉంటుంది? అసలు వెళ్ళాలని ఎందుకు అనిపిస్తుంది? ఆ ఎక్సైట్మెంట్ ఎందుకు వస్తుంది? ఏదో ఇప్పుడు నిన్న మహేష్ బాబు సినిమా రిలీజ్ అవుతుంది, ఇప్పుడు చిరంజీవి గారి సినిమా వస్తున్నది రేపు పండుగ కంటే ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది. అప్పుడు ఏ రివ్యూలు ఉండవు, ఏ గాడి గుడ్డు ఉండవు, బుక్ మైల్ షోలు గట్ట పేలిపోతాయి, థియేటర్లు పేలుతాయి. అలాంటి హీరోలను ఏమి చేయలేడు, అలాంటి హీరోలకు కూడా మామూలు ఇప్పుడు అన్ని సినిమాలు ఓమని ఖైదీలాగా, లేకపోతే జగదీశ్వర్ ఎత్తలోక సుందరిలాగా, లేకపోతే ఇంకో దానిలాగా ఉండవు కదా. కొన్ని మామూలు కథలు ఉంటాయి. ఆ కథల్ని కూడా వీళ్ళు పీకి ఏకి దాన్ని విమర్శిస్తుంటే జనం థియేటర్కి వెళ్ళే పరిస్థితి లేదమ్మా. దాని మీద ఏదో మూలిగా నక్క మీద తాటిపండు పడిందని సామెతలాగా ఇప్పుడు ఈ ఐబొమ్మ, బప్పం అని ఇంకేదో ఇంకోటి, మరి ఇవన్నీ ఏంటి చెప్పు? ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేసుకున్నారు. సో చూసారు కదా ఆడియన్స్, ముఖ్యంగా ఐబొమ్మ రవిని అయితే ఖచ్చితంగా అతన్ని బుద్ధి వచ్చేలాగా శిక్షించాలని చెప్పేసి అయితే చాలా వరకు పబ్లిక్ టాక్ లో తెలుస్తుంది. అండ్ మోర్ ఎవర్ సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ ఇందాకే మనకు చెప్పారు నాగేంద్ర కుమార్ గారు, వారి మాటల్లో మనకు తెలుస్తున్నట్టుగా ఖచ్చితంగా అనిపిస్తుంది. అండ్ మోర్ ఎవర్ ఇక్కడ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఖచ్చితంగా మూవీ చూసి రివ్యూ ఇవ్వాల్సిందే తప్ప అంతకు మించి కూడా చాలా వరకు యూట్యూబ్ లో కావచ్చు, ఓటీటీలో కావచ్చు, ఇవన్నీ చూసి నమ్మొద్దు. అండ్ మోర్ ఎవర్ సైబర్ క్రైమ్ సెక్యూరిటీ ఏదైతే ఉందో ఆ లింక్స్ కూడా ఓపెన్ చేయదని చెప్పేసి అయితే మా హిట్ టీవీ తరపున మేము మిమ్మల్ని కోరుకోవడం అయితే జరిగింది. మరో ఎపిసోడ్ మీ ముందుంటాను, అప్పటిదాకా కీప్ వాచింగ్ హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.